మాకు అత్యంత ఆత్మీయులు మహేందర్ అన్న గారికి మరియు మరొక ఆత్మీయులు అంజీ అండ్ ఝాన్సీ గారికి, సాయి శ్యామ్ అపార్ట్మెంట్ గౌరవ అధ్యక్షులు సుధీర్ బాబర్ గారికి, ఏసీపీ కాశేశ్వర్ అన్న గారికి, మరియు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ యువకులు అనిల్ గారికి, ప్రధాన కార్యదర్శి మరొక అనిల్ గారికి, సుపరి వేణు గారికి, ఇక్కడికి విచ్చేసిన ముందున్న పెద్దలందరికీ, మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. మరి ఈరోజు మీ అందరితో ఇక్కడ ఇన్వైట్ చేసి నన్ను అభినందించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే గతంలోనే నేను మిమ్మల్ని కలవడానికి 2-3 సార్లు ప్రయత్నం జరిగింది కానీ కలవలేకపోయాను. సో ఇలాగైనా మళ్ళీ ఈ విజయం తర్వాత ఇక్కడ మిమ్మల్ని కలవడం జరిగింది. కరీంనగర్లో 66 డివిజన్లలో ఒక 12వ డివిజన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇందాక మహేందర్ అని చెప్పారు, మన డివిజన్కి అత్యధిక మెజారిటీ వచ్చిందంటే అది కేవలం 12వ డివిజన్ ప్రజల సహకారం మాత్రమే. ఈ విజయం 12వ డివిజన్ ప్రజల విజయం అని నేను ఎక్కడైనా గర్వంగా చెప్పగలుగుతాను. కేవలం మీ సహకారం వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మీ అందరి సహకారం. మీ దాంట్లో ప్రత్యక్షంగా నాకు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పరోక్షంగా చాలామంది మౌత్ టు మౌత్ చెప్పడం, మరి అక్కే మంచిది అంటారు వేయాలి అని చెప్పేసి చాలామంది పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విజయంలో ఓటు వేసినా ఓటు వేయకున్నా మీ అందరికీ కూడా నా విజయంలో భాగస్వామ్యం ఉందని నేను ఇలా చెప్పగలుగుతున్నాను. మరి రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు మనం కలిసి ప్రయాణం చేయవలసి ఉంది. ఏదేమైనా కానీ మన కాలనీకి సంబంధించిన అపార్ట్మెంట్కి సంబంధించింది మీకేమైనా మౌలిక సదుపాయాలలో ఏదున్నా కానీ నాకు ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. మీ ప్రతి ఏదున్నా కానీ సమస్యను నేను తీర్చే విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. మరి మిగతా డివిజన్స్ తీసుకుంటే మనకి మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే మహిళలు ఎన్నుకుంటారు, హస్బెండ్ ముందుండి పనిచేస్తుంటారు. మరి మీకు ఒక 12వ డివిజన్ ప్రత్యేకత ఏంటి అంటే మనం మార్కెట్లో 1+1 ఆఫర్ ఉంటుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం. మీ ఓటు ఒకటి, నా పోస్ట్ ఒకటి, కానీ సర్వీస్ మాత్రం ఇద్దరిది ఉంటాయి. సో ఇది 12వ డివిజన్కి మాత్రమే ఈ వెసులుబాటు ఉందని నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇందాక మహేందర్ అన్న అన్నట్టు తెర మీద మాత్రమే నేను, తెర వెనుక దర్శకులు అన్నీ చొప్పరి వేణు గారే. మరి వారు తెర వెనుక ఉండబట్టే నేను తెర మీద ఉండగలుగుతున్నాను. సో ఇక్కడ దాకా మీ ముందుకు వచ్చిందంటే చొప్పరి వేణు గారి ప్రోత్సాహం వల్లనే. ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది కార్పొరేటర్స్కి వివిధ వ్యాపకాలు ఉంటాయి. మేము దాదాపు 25 సంవత్సరాలుగా ఫుల్ టైమ్స్ పాలిటిక్స్లోనే ఫుల్ టైమర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యాపకాలు లేవు, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. సో ఏదో ఒక 5 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండి ఒక కార్పొరేటర్ అయ్యి మళ్ళీ తెరమరుగవుదామన్న ఉద్దేశం అయితే లేదు, అలాంటి దృక్పథంతో రాలేదు. మొదటిసారి నేను కార్పొరేటర్ కావడానికి గ్రౌండ్ వర్క్ 18 ఏళ్ళ గ్రౌండ్ వర్క్ తర్వాత నా భర్త కృషి వల్ల మొదటిసారి కార్పొరేటర్ అయ్యాను. అంటే పాలిటిక్స్లకు రాత్రి రావడం జరగలేదు, టికెట్లు రాత్రి రావడం జరగలేదు, గెలుపు రాత్రి జరగలేదు. ఇది అహర్నిశలు కృషి అన్నమాట. చెప్తున్నాను కదా, మొదటిసారి కార్పొరేటర్ కావడానికి 18 ఏళ్ళ గ్రౌండ్ వర్క్ తర్వాత నేను మొదటిసారి కార్పొరేటర్ అయ్యాను. సో దాన్ని నిలబెట్టుకుంటూ ఎవ్రీడే మళ్ళీ నార్మల్గా మొన్నటిసారి ఏమైందంటే ఎలక్షన్స్లో దాదాపు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే 1 month ముందే మూడు డివిజన్స్ గెలుస్తున్నాయి. ఒకటి సునీల్ గారిది, ఒకటి రవీందర్ సింగ్ గారిది, ఒకటి చొప్పరి జయశ్రీ గెలుస్తుందనే టాక్ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా మేము ఆ టాక్ తీసుకొని ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండలేదు. ఎవ్రీ టైం ప్రతిసారి ఈసారి మేము ఇప్పుడే వచ్చినామా, ఇప్పుడే పోటీ పడుతున్నామా అన్న విధంగా అదే విధంగా శ్రమించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చింది అనేది ఎప్పటికీ మాకు అది ఆ ఒక ఫీలింగ్ అయితే ఉండదు. ఎంత డౌన్ నుంచి ఎన్ని సంవత్సరాల కృషి తర్వాత వచ్చింది కాబట్టి ఆ భయము భక్తుల ద్వారానే ముందుకు పోతాం. మానవ సేవయే మాధవ సేవగా భావించి ముందుకెళ్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి 24 గంటలు, సో మన ఫోన్లు ఎప్పుడు స్విచ్ ఆఫ్ కూడా ఉంటాయి.
సో మీకు ఆల్ టైం 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య అయినా నేను తీర్చడానికి నేను ముందుంటానని సభాముఖంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆశీస్సులు నాపై ఎప్పటికీ ఇలాగే ఉంచి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా ఇద్దరిని అభినందించి ఆశీర్వదించినందుకు దీని కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఇంకొక ముచ్చట, ఝాన్సీ నా స్టూడెంట్, మీకు తెలుసో తెలియదు, తను వాళ్ళ కూతురు మంచి క్లాసికల్ డాన్సర్స్. నా దగ్గరనే గజ పూజ కూడా అయిపోయింది. అది మాకు చాలా, వాళ్ళు కూడా ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా దగ్గర. సో ఇప్పటి నుంచి మీ అంతా కూడా దగ్గరని అనుకుంటున్నాను. ఏది ఉన్నా కానీ కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. మరి యువకులైనటువంటి అనిల్ గారి ఇద్దరి ద్వయంలో మంచిగా అపార్ట్మెంట్లో అన్ని కార్యక్రమాలతో మంచిగా సందడిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.